డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం భవనం ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను కళలో ఊహించుకున్న రూపాన్ని విగ్రహంగా మలిచి కాంస్య విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహం అని పేరు పెట్టి ఆవిష్కరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దానికి ఆహ్వానాలు కూడా అందినాయి చాలామందికి. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన అడుగుతున్న ప్రశ్నిస్తున్నాం సూటిగా. అలాగే ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చెప్తున్నాం. ఆయన వాడ మాట్లాడారు నిన్న. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, తెలంగాణ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపకంగా భావిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించింది అని మాట్లాడారు. మూర్ఖులైన కాంగ్రెస్ నాయకులకు చెప్పొచ్చే ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఇక ముందు కూడా అనుకోండి, ఏదైతే రూపాన్ని తమ మనసుల్లో కోట్లాది మంది ముద్రించుకున్నారో, ఏ తెలంగాణ తల్లి రూపాన్ని తమ మనసుల్లో ముద్రించుకున్నారో, ఏదైతే చేతిలో బతుకమ్మతోటి తెలంగాణ తల్లిని ఊహించుకున్నారో, ఆరాధించారో, ఏ తెలంగాణ ఆహార్యంతో తెలంగాణ తల్లి రూపాన్ని ప్రతిష్ఠించుకున్నారో ఊరూరా, ఆ రూపాన్ని మార్చి కొత్త రూపాన్ని రేవంత్ రెడ్డి గారు సొంతంగా రూపొందించి, ఎందుకంటే తయారీకి ఆయన ఒక్కడే పోయి వచ్చింది. తయారీకి ఏంటంటే సమాజంలో చర్చ జరిగాయి, కానీ తెలంగాణ తల్లి రూపం మాత్రం ఉద్యమకాలం నుంచి దాదాపు 80 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంత రచయితలు, కవులు, కళాకారుల ఊహల్లో నుంచి వచ్చిన రూపాన్నే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాదు, ఉద్యమకాలంలోనే తెలంగాణ తల్లి రూపాన్ని జనము ఆమోదించింది, జనమే రూపొందించుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనం ఆమోదించిన ఆ రూపాన్నే ప్రభుత్వం కొనసాగించింది. జనం ఆమోదించి అంగీకరించి రూపొందించుకున్న రూపాన్నే కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ దాన్ని కొనసాగించింది. దాన్ని ముందుకు తీసుకుపోకుండా రేవంత్ రెడ్డి గారు